ప్రభువునందు అత్యంత ప్రియమైన వారికి నా వందనములు. నేటి దేవుని వాగ్దానము. వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 19వ వాక్యము. ప్రభువునందు ప్రియమైన వారలారా, హన్నా జీవితములో దేవుడు చేసిన ఒక గొప్ప కార్యమును దేవుడు నేటి దినమందు నీకు వాగ్దానముగా అనుగ్రహించనై ఉన్నాడు. దేవుని జ్ఞాపకాలలో నుండి నీవు మరవబడలేదు అని ప్రభువు నీకు ఈ సందర్భముగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు హన్నాకు సంతానము లేకుండా చేశాడు. హన్నా గొడ్రాలైనది. ఎందుకు దేవుడు హన్నాకు గొడ్రాలుగా ఉంచాడు? 1వ అధ్యాయము 5-6 వచనమును బట్టి యెహోవా హన్నాకు సంతానము లేకుండా చేశానని వ్రాయబడి ఉంది. కారణము వివరించబడలేదు. బహుశా దేవుని సంకల్పములో ఏదో విశిష్టత ఉండి ఉండవచ్చు. బహుశా హన్నా గొడ్రాలితనమే దేవుని ప్రణాళికలో భాగమై ఉండవచ్చేమో. ఎల్కానా హన్నాను అమితముగా ప్రేమించటం వలన పెనిన్నా నిరాధరణకు గురి కాకుండా హన్నాకు సంతానము లేకుండా చేసి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ గొడ్రాలితనము యొక్క తీవ్ర ప్రభావము హన్నా ఎదుర్కొన్నది. నాటి ప్రాచీన దినములలో గొడ్రాలకు కుటుంబములో, సమాజములో గౌరవప్రదమైనటువంటి స్థానము ఉండేది కాదు. భారతదేశము సమాజములో కూడా గొడ్రాలను అశుభ సూచనముగా భావించెడివారు, అపవిత్రురాలిగా తలంచెడివారు. వివిధమైన శుభకార్యాలకు, వివాహ ఉత్సవములు, పండుగలు మొదలైన వాటిలో పాలు పొందులు వీలు కాలేదు. ఇశ్రాయేలీల సమాజంలో కూడా గొడ్రాలను గౌరవప్రదమైన వ్యక్తిగా తలంచెడివారు కాదు. భర్త, కుటుంబము, సమాజం యొక్క చిన్నచూపు గురి అయ్యేడివారు. అలాంటి మధ్యను హన్నా అనుభవించింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, అయినను తన భర్త ప్రేమానురాగాలకు పాత్రురాలు కావడము బహుశా ఆమె యొక్క మంచితనము, సౌశల్యము, సౌందర్యము కారణమై ఉండవచ్చు. సంతులేని దానిగా కృంగిపోవచ్చున్న హన్నాకు భర్త ఎల్కానా బహుగా ఆదరించడం మాత్రమే కాక ఆమెను ఎక్కువగా ప్రేమించాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, భర్త ప్రేమ అనురాగాలు ఆమెకు ఉన్నా ఆమెలో ఏదో ఒక లోటు ఆమెను బాధకు, వేదనకు గురి చేసేది. అయితే ఆమె ప్రార్థన దేవుని సన్నిధిలో చేయడము మానలేదు. తన బాధను దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా వెళ్ళగక్కింది. సంతానము కొరకు దేవుని సన్నిధిలో మొర్రపెట్టి దేవుని దయ ద్వారా ఆమె మగబిడ్డను ప్రసవించింది. దేవునికి వందనాలు చెల్లించాలి. హన్నా జీవితంలో 3 కార్యాలు. 1, సంతానం లేని హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. సంతానము లేకుండా ఉన్న హన్నా పట్ల దేవుని కృప మెండుగా అనుగ్రహించాడు. 3వదిగా దేవుని సన్నిధిలో ఆమె ఆత్మ హర్షించింది. దేవునికి స్తోత్రాలు. ఒక సంతానము లేని హన్నాను మాత్రమే కాదు, కానీ సంతానము లేని హన్నాను జ్ఞాపకము చేసుకున్న దేవుడు సమాధానము లేని నీ జీవితమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సంతోషము లేకుండా నీవు జీవిస్తుంటే సంతోషము లేని నీ జీవితములో సంతోషాన్ని కలుగ చేయడానికి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలో జీవిస్తున్నాము గనక మనకు కావలసిన ప్రతి విధమైనటువంటి అవసరతను తీర్చడానికి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మరిచిపోవడానికి ఆయన మానవుడు కాదు. దేవుని జ్ఞాపకాలలో నుండి నీవు మరవబడలేదు అని ఈ దినము దేవుడు నీకు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన కుమారుడా, కుమార్తె, దేవుడు నిన్ను మరచిపోకుండా జ్ఞాపకం చేసుకోవడములో దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, ఈ 2024వ సంవత్సరంలో నీవు 2023లో దేనినైతే పొందలేకపోయావో, దేని విషయంలో కృంగిపోయావో, దేవుడు దానిని నీకు అనుగ్రహించడానికి ఈ 2024వ సంవత్సరములో నిన్ను 6 దినములు కాపాడాడు. 6 దినములు మాత్రమే కాదు, గత సంవత్సరాలలో కూడా కాపాడాడు. అంటే దేవుని జ్ఞాపకాలలో నుండి నీవు మరవబడలేదు.
ఆయన మరచిపోని దేవుడు గనక మనము ఆ దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకొని, ఆ దేవుని కృపను జ్ఞాపకం చేసుకొని, దేవునికి నీవు చేసే ప్రతి ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతోంది కనుక నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలము వెనువెంటనే ఇవ్వాలని, ఆలస్యమైన అది దేవుడు అలక్ష్యము చేయడం లేదని నీవు అంగీకరించగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. నీ విశ్వాసపు నిరీక్షణనే నీ జీవితములో దేవుని కార్యములు జరుగుటకు కారణమవునుగాక. ఆమెన్. ప్రార్థన. దయగల మా తండ్రి, ఈ దినము నాయన మీరు మాకిచ్చిన వాగ్దానము ఎంతో గొప్పది. మా ప్రియ కుమారులు కుమార్తెలు ఆయా దేశాలలో ఆయా ప్రాంతాలలో నివసిస్తూ ఉండగా ఎక్కడ ఉన్నా నాయన వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ మరచిపోలేదు అని మీరు మాకు తెలియచేశారు. ఎంత గొప్ప దేవుడవు! హన్నాను మరిచిపోని దేవుడవు. హన్నా లాంటి వారిని నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. సమాధానం లేని వారిని, సంతోషము లేని వారిని, సమృద్ధి లేని వారిని, సమాజంలో వెలివేయబడుతున్న వారిని, సమాజంలో కృంగిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న దేవుడవు. మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఎవరి జీవితంలో ఏది కొరతగా ఉందో, ఎవరి జీవితంలో ఏది లోటుగా ఉందో, హన్నా జీవితంలో ఏది లోటుగా ఉందో ఆ లోటును తెరిచిన దేవుడవు. మా ప్రియ బిడ్డల జీవితాలలో కూడా ఏది లోటుగా ఉందో ఎరిగిన దేవుడవు నాయన. వారికి సహాయము చేసి నాయన వారి విశ్వాసపు నిరీక్షణకు నిదర్శనమును మీరు కలుగచేసి మహిమ ఘనత ప్రభావములు పొందుమని, సంతానము లేని వారికి సంతానము, సంతోషము లేని వారికి సంతోషము, సమాధానము లేని వారికి యేసునామమున సమాధానము కలుగునుగాక అని మేము ప్రార్థిస్తూ వారికి నాయన ఈ మాటలు యేసునామమున ప్రకటిస్తున్నాం. కార్యములు జరిగించి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుమని ఈ ఉదయకాలపు వేళ నాయన మీరు బయలుపరిచిన ఈ మాటలు మా జీవితాలకు నాయన, మా ప్రియుల జీవితాలకు ఆశీర్వాదకరముగా మార్చుమని, మీరు సమీపముగా ఉన్నారని మా ప్రియ బిడ్డలు మిమ్మల్ని ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకుంటూ వారు ప్రార్థనలు చేస్తూ ఉండగా వారి ప్రతి ప్రార్థనకు నాయన విన్నపములకు, విజ్ఞాపనలకు మీరు జవాబును ప్రసాదించి మహిమను పొందవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఏనాడు నా ప్రార్థన మీరు త్రోసివేయలేదు నాయన. నా ప్రార్థనకు ఇప్పుడును జవాబును ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తున్నాము తండ్రి. మా ప్రియులు మీరు వారి జీవితంలో కార్యములు జరిగించారని సాక్ష్యము చెప్పునట్లుగా సాక్షి బిడ్డలుగా వాడుకొనమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.